అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. భారతీయ సంస్కృతిలో జంతువులు, పక్షులకు కూడా ప్రముఖ ప్రాధాన్యత ఇస్తారు. జంతువులు, పక్షులు ప్రవర్తనను కూడా లెక్కలోకి తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కాకులు పర్యావరణానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కానీ కాకులను అశుభంగా భావిస్తారు. కాకులు ఇంటి ముందు అరిస్తే మంచిది కాదంటారు. ఇలా అరవడం వల్ల చెడు జరుగుతుందా లేక మంచి జరుగుతుందా ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యోదయ సమయంలో కాకులు ఇంటి ముందుకు వచ్చి అరిస్తే అది శుభప్రదమే. మీ జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి రాబోతుందని సూచిస్తుంది. ఇంటి ఆవరణలో లేదా ఇంటి పైకప్పుపై అరిస్తే ఇంటికి ఎవరో అతిథి రాబోతున్నారని సంకేతంగా పరిగణిస్తారు. అతిథులు ఇంటికి రావడం వల్ల మంచి జరుగుతుందని ఆశిస్తారు. అయితే కాకి ఇంటి ముందుకు అకస్మాత్తుగా వచ్చి పదే పదే గట్టిగా అరిస్తే అది సంక్షోభానికి సంకేతంగా భావిస్తారు. మన పూర్వీకుల ప్రకారం మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు. అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు. మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పని విజయం సాధిస్తారన్నదే సంకేతం. నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులవుతారని జ్యోతిష్యులు చెప్తున్నారు. నోటితో కాకి ఏదైనా పట్టుకుని దాన్ని మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం. కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు. కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చుని అరిస్తే ఆ స్థల యజమానికి కానీ లేకుంటే ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు సమస్యలలో పడతారు. ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని అర్థం. అంతేకాకుండా కాకులు వచ్చి పదే పదే అరవడం వల్ల ఇంట్లో వివాదాలు, కలహాలు, గొడవలకు కూడా సంకేతంగా భావిస్తారు. దీనివలన ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, విభేదాలు పెరగవచ్చని శకున శాస్త్రం చెబుతుంది. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.